కలుపుతూనే మస్తు కమ్మ వాసన వస్తుంది. మస్తు కమ్మ ఉంది, నాకైతే బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే పప్పు చారు చేస్తా. పప్పు చారు అంటే అన్ని కూరగాయలు వేసుకొని మంచిగా పప్పు చారు. స్టైల్గా చెప్పాలంటే దీన్ని సాంబార్ అంటారు, కానీ మస్తు అద్భుతంగా ఉంటుంది. చేస్తాను, చూడండి. గిన్నె గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇట్లా ఎండుమిరపకాయ గోలినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిగడ్డల్ని ఉడకనివ్వాలి. పసుపు వేసుకొని గోలించుకోవాలి. తర్వాత మనకు నచ్చిన కూరగాయలు వేసుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సరిపడా చింతపండు రసాన్ని పోసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇందులో కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పెద్ద మంట మీద మంచిగా మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు పెద్ద మంట మీద మరగనివ్వాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు కొద్దిగంత సాంబార్ పౌడర్, కొద్దిగంత బెల్లం వేసుకొని మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన వెజిటబుల్ సాంబార్ తయారైపోతుంది. కూరగాయల పప్పు చారు తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, పప్పు చారు సాంబార్, వెజిటబుల్ సాంబార్ మస్తు వాసన మాత్రం కిరాకత్తుంది. ట్రై చేస్తా. కలుపుతూనే మస్తు కమ్మ వాసన వస్తుంది. మస్తు కమ్మ ఉంది, నాకైతే బాగా నచ్చింది. అదేంటంటే వండుకునేటప్పుడు ఖచ్చితంగా పులుపు అనేది చాలా ఇంపార్టెంట్. పులుపు ఖచ్చితంగా మనకు ఎంత అవసరం అంత వేసుకోండి. బాగా పుల్లగా అయితే తినలేను. నాకైతే ఎంత అవసరం ఉందో అంత వేసుకున్నాను. ఇలాంటి సాంబార్ తీసుకున్నప్పుడు కొంచెం అన్నం మెత్తగా వండుకొని బాగా చిక్కగా కలుపుకొని తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వెజిటబుల్ సాంబారు మస్తు కమ్మ ఉంది, కడుపు నిండా తింటా. ఓకేనా, బాయ్.